ప్రధానిగా అత్యున్నతమైన పదవిలో ఉన్న వ్యక్తి అద్భుతమైన ప్రసంగం ఉండబోతుంది. భారత్ పాక్ మధ్య జరగబోతున్న ఈ యుద్ధానికి సంబంధించి ముగింపు కాదు, ఇక పాక్ సంబంధించిన ఉగ్రవాదాన్ని అంతం చేయడం, దానితో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో అది మన చేతిలో పెట్టడం రెండూ జరుగుతాయి. దీనికోసమే భారత్ ప్రయత్నిస్తుంది అనే ఒక అంశాన్ని వింటామని అందరం కూడా ఆలోచించాం. కానీ దానికి పూర్తి విభిన్నంగా కూడా ఒక అంశం వచ్చింది. దాన్ని చూడడానికి వినడానికి కూడా ఈ దేశ ప్రజలు ఎవరూ కూడా జీర్ణించుకోలేని పరిస్థితి కనబడింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు ఆశ్చర్యానికి గురి చేసే అంశం కానీ లేదా అలవోకగా మనం మాట్లాడుకుంటా ఉంటే ఎందుకురా ఇలాంటి పరిస్థితి అనే విధంగా వచ్చింది అనేది కూడా చాలా వాస్తవమైన విషయమే. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా చాలా క్లారిటీగా కూడా ఒక విషయం అర్థం కావాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ సారథ్యంలో వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడుండే ఈ దేశానికి సంబంధించి పూర్తి స్థాయిలో పౌరులకు ప్రతి ఒక్కరికి కూడా తమ యొక్క పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. వారు ఏదైనా మాట్లాడగలుగుతారు, ఏదైనా ప్రశ్నించగలుగుతారు. ఎందుకంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలు కాబట్టి ఖచ్చితంగా అడుగుతారు. మనం ఏది పూర్తి స్థాయిలో కూడా భారతదేశ పర్మిషను, భారతదేశానికి సంబంధించి యుద్ధం అంటే ఉగ్రవాదాన్ని నిర్మూలించే ప్రయత్నంలో అమెరికా పర్మిషన్ తీసుకోలే, రష్యా పర్మిషన్ తీసుకోలే, అలానే ఆస్ట్రేలియానో లేకపోతే కెనడానో ఇంకా దేశాలు ఏ దేశాల పర్మిషన్ తీసుకోలే. మన భారతదేశం త్రివిధ దళాల మీద ఉన్న నమ్మకంతో త్రివిధ దళాలు చేస్తున్న పోరాటం చాలా అద్భుతంగా అందరూ నివ్వరబోయే విధంగా చేసింది. కానీ ఇక్కడ విషయం ఏంది, పూర్తి స్థాయిలో నిర్మూలన చేయాలి, ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే ఒక లక్ష్యంతో పూర్తి స్థాయిలో అడుగుపెట్టింది త్రివిధ దళాలు. కానీ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఉపన్యాసం నిన్న విన్న తర్వాత భలే 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 అన్నట్టుగా అయిపోయిన పరిస్థితి కనబడింది. చాలా బాధాకరమైన విషయం అంటూ నెటిజన్లు పూర్తి స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి కనబడింది. అసలు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రసంగం ఒకవైపు, ఈ దేశానికి సంబంధించిన పౌరుల వాదన మరొక వైపు, ఈ దేశం రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేస్తున్న త్రివిధ దళాలకు సంబంధించిన ఆర్మీ జవాన్లు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు సెల్యూట్ చేస్తూ అసలు వాస్తవం ఏంది అనేది ఈరోజు నేను చర్చించబోతున్నాను. ఎందుకంటే ఏదైతే జమ్మూ కాశ్మీర్కు సంబంధించి పహల్గామ్లో జరిగిన దాడికి ప్రతీకారమా, లేదా భారతదేశానికి సంబంధించి చాలా సందర్భాలలో పార్లమెంటు దాడి కావచ్చు, ఉరీ సంఘటన కావచ్చు, లేదా బాల్కోట సంఘటన కావచ్చు, లేకపోతే ఇతరత్ర సంఘటనలో ఈ దేశానికి సంబంధించిన 600 మంది సైనికులు పాక్ ఉగ్రవాదుల చేతులలో హతమయ్యారనేది వాస్తవం. అదేవిధంగా అన్యం పుణ్యం తెలియని ఈ దేశ పౌరులకు సంబంధించి 350 మంది కూడా ప్రాణాలు కోల్పోయారనేది కూడా వాస్తవం. మరి ఇంత జరిగినప్పుడు మనం పూర్తి స్థాయిలో దాని మీద ప్రతీకారం జరుపుదామా? మొన్న జరిగిన జమ్మూ కాశ్మీర్కి సంబంధించి పహల్గామ్లో నువ్వు హిందువా ముస్లిమా అంటూ కూడా హిందూ అయినా ముస్లిం అయినా పాయింట్ ఇప్పి చూపెట్టు అనే కాడికి వచ్చింది. అంటే ఉగ్ర మూకలను పెంచి పోషిస్తున్న వాళ్ళు ఎవరు? జమ్మూ కాశ్మీర్లో పూర్తి స్థాయిలో కూడా సానుభూతి పరులు ఉన్నారా అనేది కూడా ఒకసారి మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫైనల్గా ఏం జరిగింది, ఏం కథ అనేది ఒకసారి చూద్దాం. అసలు ఏం జరుగుతున్నది ఈ దేశంలో అనేది నేను పూర్తి స్థాయిలో కూడా చర్చించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఒక పక్కన ఇక్కడ చూడండి, ప్రాణం కోల్పోయిన కుటుంబాలకు సంబంధించి ఇది పహల్గామ్కు సంబంధించిన ఘటనకు సంబంధించి ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఈ దేశం కోసం, ఈ దేశ రక్షణ కోసం, ఈ దేశంలో ఉన్న వందల కోట్ల మంది జనాభాకు సంబంధించి ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా సంతోషంగా ఉండాలంటూ వీళ్ళ ప్రాణాలను పలంగా పెడుతూ ప్రాణాలు కోల్పోతున్న జవాన్లను చూస్తుంటే కన్నీళ్లు ఒకవైపు, ఈ దేశానికి సంబంధించిన పౌరుడు ఉగ్రమూకలలో అమాయకంగా ప్రాణాలు కోల్పోయిందన్న వాదన ఇంకొక వైపు కొనసాగుతుంది. ఈ మారణకాండకు ప్రతీకారం ఏది అనేది ఇప్పుడు చాలా స్పష్టంగా వినబడుతుంది. ఎందుకంటే నేను నొక్కి కొన్ని పదాలు చెప్పబోతున్నాను. ఇది చాలా ప్రతి ఒక్కరు కూడా ఈ లైవ్ను ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. పూర్తి స్థాయిలో కూడా లైవ్ అయిపోయేంత వరకు కూడా ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. ఎందుకంటే మీరు ఏ తెలుగు న్యూస్ ఛానల్, దాంతోపాటు ఈ భారతదేశంలో ఉన్న ఏ ఛానల్ కూడా స్పందించని తీరులో, వివరించిన తీరులో నేను ఈరోజు చెప్పబోతున్నాను. దీనికోసం చాలా టైం తీసుకోవాల్సి వచ్చింది. అందుకే మీకు చాలా క్లారిటీగా కూడా నేను చెప్పే అంశం ఏంటంటే, ఇక్కడ నా కుడివైపుకు సంబంధించి జమ్మూ కాశ్మీర్కు సంబంధించి పహల్గామ్కు సంబంధించి టూరిస్టులుగా వెళ్ళి అక్కడ టూరిస్టు ప్రాంతాలను వీక్షిస్తూ ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు నా కుడివైపు, నా ఎడం వైపు ఈ దేశ రక్షణ కోసం, ఈ దేశం బాగుండాలి, ఈ దేశంలో ప్రతి పౌరుడు కూడా బాగుండాలి, మేము రక్షణగా ఉన్నాం, మా ప్రాణాలు పోయినా పర్వాలేదు అంటూ మన దేశానికి సేవ చేస్తున్న ఆర్మీ మరోవైపు. సో ఇక్కడ రెండు సంఘటనలు కూడా వేరువేరు. ఒకటి ఇక్కడ
రెండు సంఘటనలు వేరు వేరు దిశలో జరగవచ్చు, కానీ రెండింటి మూల్యం మాత్రం ఒకటే. ఇక్కడ ఉగ్రవాదుల చేతిలోనే, ఇక్కడ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు అంటే పాకిస్తాన్ ఆర్మీ అని చెప్పొచ్చు, కానీ వాళ్ళు ఉగ్రవాదులు పాక్ ఆర్మీ రెండు ఒకటే అనేది మొన్నటితో చాలా క్లారిటీగా అయిపోయింది. అది కుండ బద్దలు కొట్టిన విషయం. ఎందుకంటే ఉగ్రవాదులు చనిపోతే కూడా అక్కడ ఆర్మీ వెళ్ళి సెల్యూట్ వేసి అధికారిక లాంఛనాలతో జరిపిన సంఘటనలు కూడా మనం చూసాం. సో ఇలాంటి పరిస్థితులలో వాస్తవాలు ఏంటి అంటే అక్కడ ఆర్మీ దాంతోపాటు ఉగ్రవాదులు వేరు కాదు, రెండు ఒకటే అనేది ఒక క్లారిటీ అయితే దేశానికి వచ్చింది, ప్రపంచ దేశాలకు కూడా క్లారిటీగా వచ్చింది. సరే, ఇక్కడ ఈ ఘటనకు ప్రతీకారం ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలోని ఎవరైతే 5గురు ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని అంతం చేస్తారా? ఈ పహల్గామ్కు సంబంధించిన ఘటనలో పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే 5గురు ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళ జాడ ఎక్కడా, వాళ్ళని నిజంగా అంతం చేశారా, వాళ్ళకి సంబంధించి ఆచూకీ ఏంది, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళని చంపేశారా అనేది మొదటి ప్రశ్న. అసలు ఏం జరిగింది ఒకసారి చూద్దామా. ఏప్రిల్ 22న పహల్గామ్లోని ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. భార్యల కళ్ళ ముందే భర్తలను హతమార్చారు. బిడ్డల కళ్ళ ముందే తండ్రుల ప్రాణాలను విడిచారు. ముష్కరుల కర్కశత్వం చూసి దేశం మొత్తం కూడా నివ్వరపోయింది. ఆడబిడ్డల నుదుటి సింధూరాన్ని తుడిచి చేసిన ఉగ్రవాదులను శిక్షించి న్యాయం చేస్తామని మోదీ ప్రభుత్వం చెప్పింది. దాంట్లో భాగంగా ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. అర్ధాంతరంగా ఆపేసింది. కనీసం ఆ 4 ఉగ్రవాదులను కూడా మట్టుపెట్టలేదు. మరి ఆ ఆడబిడ్డల కన్నీళ్లకు సంబంధించి, ప్రతీకారానికి సంబంధించి ఎక్కడ పోయింది ఏంటి అనేది ప్రశ్న ఉత్పన్నమవుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఇక్కడ అర్ధాంతరంగా ఆపివేసి కనీసం ఆ 4 ఉగ్రవాదులను కూడా మట్టుపెట్టలేదు. మరి ఆడబిడ్డలను ప్రతీకారం తీర్చుకున్నది ఎక్కడ? ఇక్కడ ఆపరేషన్ సింధూర్కు సంబంధించి, ఇది పహల్గామ్కు సంబంధించి జమ్మూ కాశ్మీర్కు సంబంధించిన టూరిజంలో అక్కడ వీక్షించడానికి వెళ్ళిన ఈ కుటుంబానికి, వీరికి కొత్తగా మ్యారేజ్ అయింది. వాళ్ళు అక్కడ ఏదైతే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ కుటుంబం అక్కడికి ఎందుకు వెళ్ళింది అంటే అక్కడ యొక్క టూరిస్టులుగా వాళ్ళు అక్కడ విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు వీరి యొక్క భార్య ముందే ఆ భర్తను పూర్తి స్థాయిలో కూడా చంపేసిన పరిస్థితి అయితే మనం చూసాం. ఇది కళ్ళ ముంగట కనబడుతున్న యథార్థమైన విషయం. మీరందరూ కూడా చాలా క్లారిటీగా కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఈ ఒక్క కుటుంబమే కాదు, వీళ్ళ కుటుంబాలకు సంబంధించి చాలా మందికి కూడా 26 మంది పూర్తి స్థాయిలో ప్రాణాలు కోల్పోయారు. ఏది ముష్కరు చేత, ఉగ్రవాదుల చేతులలో 26 మంది ప్రాణాలు కోల్పోయారండి. ఆ 26 మంది ప్రాణాలు తీసింది 4 ఉగ్రవాదులు. ఆ 4 ఉగ్రవాదులు ఎక్కడ? ఇప్పుడు దేశం మొత్తం అడుగుతున్నది ఏంటి అంటే ఆపరేషన్ సింధూర్ పేరుతోని, అంటే ఈ దేశంలో ఉన్న ఆడబిడ్డ ఆ తిలకాన్ని పూర్తి స్థాయిలో కూడా తొలగించి ఆ తిలకం అదే ప్లేస్లో కూడా ఎవరైతే భర్తలను కోల్పోయారో, ఎవరైతే వాళ్ళ తండ్రిని కోల్పోయారో వాళ్ళ బిడ్డల కళ్ళ ముంగట్నే పూర్తి స్థాయిలో ఆ మారణ హోమాన్ని చూసిరో దానికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని 9 శిబిరాలు ఏవైతే ఉన్నాయో, లష్కరే తోయిబా కానీ, జైషే మొహమ్మద్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఆ 9 శిబిరాలకు సంబంధించి భారతదేశానికి సంబంధించి మిసైళ్లను అక్కడికి పూర్తి స్థాయిలో కూడా పంపించి ఆ మిసైళ్ల ద్వారా 9 ఉగ్రస్థావరాలను మట్టుబెట్టిన అంటూ భారతదేశానికి సంబంధించిన త్రివిధ దళాలకు సంబంధించి ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్కు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టి నారీ శక్తి అంటూ పూర్తి స్థాయిలో కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒకరు కూర్చొని మధ్యలో మిస్త్రీ కూర్చొని పూర్తి స్థాయిలో ఆ ప్రెస్ మీట్ మీరందరూ కూడా చూసారు. అది అందరికీ యావత్తు దేశ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఓకే, బాగుంది. ఉగ్రవాదుల హతం కోసం, ఉగ్రవాదులను పూర్తి స్థాయిలో అంతం చేయడం కోసం జరిగిన ఒక అద్భుతమైన ఘట్టమే ఆపరేషన్ సింధూర్. దీన్ని దేశం మొత్తం హర్షించింది. చాలా వరకు మోడీకి నీరాజరాలు పలికిలు. మీరు ఊహించని స్థితిలో ఎవరు అంతు చిక్కని విషయంలో సోషల్ మీడియా కానీ పూర్తి స్థాయిలో ఎక్కడ చూసినా అంతు చిక్కని విధంగా పూర్తి స్థాయిలో కూడా మోదీకి నీరాజరం పలికారు. కానీ ఇంతలోనే అర్ధాంతరంగా ఆపరేషన్ సింధూర్ను మేము పూర్తి స్థాయిలో ఆపివేస్తున్నాం, ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించి అర్ధాంతరంగా ఆపివేసి కనీసం ఆ 4 ఉగ్రవాదులను కూడా మట్టుపెట్టలేదు. మరి ఆ ఆడబిడ్డల కన్నీళ్లకు ప్రతీకారం ఎక్కడ? ఇది దేశం మొత్తం అడుగుతుందండి. ఇది ఇక్కడ కూర్చొని వైఆర్టీవీలో కూర్చొని రంజిత్ ఒక్కడే ప్రశ్నిస్తలేరు. ఈ దేశంలో ఉన్న చాలామంది ప్రజలు కూడా అడుగుతున్న విషయం ఇది. 26 మంది ప్రాణాలను కోల్పోయారు. ప్రాణాలు తీసిన వ్యక్తులు ఎవరైతే 4 ఉగ్రవాదులు ఉన్నారో ఆ 4 ఉగ్రవాదులను మట్టుపెట్టారా? ఆ 4 ఉగ్రవాదుల ఆచూకీ ఏంటి? ఆ 4 ఉగ్రవాదుల పరిస్థితి ఏంటి అంటూ దేశం మొత్తం అడుగుతుంది. ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేయడం ఓకే, ఉగ్రవాదులను సంబంధించిన చీఫ్లను హతం చేయడం ఓకే, కానీ ఇక్కడ మన దేశానికి సంబంధించిన మన పౌరులను 26 మందిని చంపిన ఆ 4 ఉగ్రవాదుల పరిస్థితి ఏంటి అని అడుగుతున్నది ఈ దేశానికి సంబంధించిన పౌరులు. అంటే మన భారతదేశానికి సంబంధించిన, మన భరత బిడ్డకు సంబంధించిన, మన భారతావనికి సంబంధించిన, మన హిందుస్థాన్ సంబంధించిన మన దేశం అడుగుతున్నది ఈరోజు. ఎస్, అడుగుతున్నది. ఇది నేను ఒక్కరిని అడగట్లే, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు అడుగుతున్నారు.
ఆపరేషన్ సింధూర్లో భాగంగా 5గురు జవాన్లు వీరమరణం పొందినట్లుగా సైన్యం అధికారికంగా ప్రకటించింది. పాక్ సైన్యం జరిపిన దాడులలో అమాయకమైన పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. పాక్ కాలబేరానికి వచ్చిందని, కాల్పుల విరమణకు ప్రతిపాదించిందని గొప్పలు చెప్పుకున్న జవాన్ల మరణాలు మాత్రం ఆగడం లేదు. పాకిస్తాన్ జరిపిన దాడులలో మరో 2 జవాన్లు కూడా మరణించినట్లుగా సోమవారం వార్తలు వచ్చాయి. మరి దేశ రక్షణలో భాగంగా ప్రజల ప్రాణాలను కాపాడేందుకు విరోచితంగా పోరాడి అసూలు బాసిన జవాన్ల త్యాగాలకు మోదీ ప్రభుత్వం ఇచ్చిన ఫలితం ఎక్కడా? ప్రజల ప్రాణాలను కాపాడేందుకు విరోచితంగా పోరాడి అసూలు బాసిన జవాన్ల త్యాగాలకు మోదీ ప్రభుత్వం ఇచ్చిన ఫలితం ఎక్కడా? ఇది ఈ దేశం కాదు, ఈ దేశానికి సంబంధించిన ప్రతి పౌరుడు కూడా అడుగుతున్న విషయం. మరి ఈ విషయంలో ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి. ఇక్కడ మనందరం మాట్లాడుకున్నట్టుగా వాస్తవమైన విషయం, ఇక్కడ మోడీకి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించి చూస్తే వాస్తవాలు మీ అందరికీ కూడా అర్థమవుతాయి. ఇక్కడ జవాన్లకు సంబంధించిన అంత్యక్రియ జరుగుతుందండి. ఇది చాలా హృదయ విదారకమైన బాధాకరమైన సంఘటన. ఎందుకంటే వీళ్ళు ఈ దేశం కోసం మరణించారు. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆపరేషన్ సింధూర్ పేరుతో మొదలైంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఎందుకు మొదలైంది? పహల్గామ్కు సంబంధించిన జమ్మూ కాశ్మీర్లో ఏదైతే 26 మంది ప్రాణాలు కోల్పోయారు, వాళ్ళు 4 ఉగ్రవాదులు వచ్చి 26 మందిని మట్టుబెట్టిన తర్వాత 26 మంది మన భారతదేశానికి సంబంధించిన పౌరులను పూర్తి స్థాయిలో చంపేసిన తర్వాత ఆడబిడ్డల నుదుటి మీద ఉన్న సింధూరం పేరుతోని ఆపరేషన్ సింధూర్ అని ఏర్పాటు చేసి, ఆ ఆపరేషన్ సింధూర్ పేరుతోని పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాల మీద పూర్తి స్థాయిలో కూడా దాడులు చేసిన పరిస్థితి మనం చూసాం. మరి దాడులు చేసిన తర్వాత ప్రతీకారం అంటూ పూర్తి స్థాయిలో కూడా జరిగిన ఎపిసోడ్ ఇక్కడితోనే ఆగిపోయిందా? మరి ఆ పాక్ కాల్పులలో ఏదైతే భారత్ పాకిస్తాన్కు సంబంధించిన బార్డర్ ఏదైతే ఉందో పూంచ్ కానీ ఆ సెక్టార్కు సంబంధించిన ఏరియాలలో అక్కడ సామాన్యమైన మన దేశ పౌరులకు సంబంధించిన ఇల్లు గుల్లలైపోయినాయి, ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు పిల్లలండి, పిల్లలు, వాళ్ళిద్దరూ కూడా కవల పిల్లలు. వాళ్ళు కూడా ఆ పాక్ జరిపిన కాల్పులలో 2 పిల్లలు కూడా చనిపోయారు. మరి వారికి న్యాయం ఎక్కడ అంటూ ఇక్కడ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇక్కడ ఇంత పంచాయతీ జరిగింది కదా, ఇక్కడ జవాన్లు చనిపోయారు, దాంతోపాటు అమాయకమైన పౌరులు చనిపోయారు. మరి దాడులు ఎక్కడ ఆగింది? ఈ ప్రశ్నకు సమాధానం ఏది? దాడులు ఆగేదెప్పుడు? జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టార్లో సోమవారం రాత్రి ఎగిరిన ఇవి పాక్ డ్రోన్లు అండి. ఈ పాక్ డ్రోన్లు ప్రధాని మోదీ ప్రసంగం గంట కూడా గడవక ముందుకే పంజాబ్లోని జల్దార్లో పాకిస్తాన్కి సంబంధించిన డ్రోన్లు ప్రత్యక్షమైంది. దాన్ని కూల్చివేసినట్టు జలంధర్ డిప్యూటీ కమిషనర్ ప్రకటించారు. అమృత్సర్లో బ్లాక్అవుట్ కూడా ప్రకటించడంతో అక్కడ దిగాల్సిన ఇండిగో 6 ఇది 2045 విమానాన్ని అత్యవసరంగా తిరిగి ఢిల్లీకే మళ్లించారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టార్లో కూడా పాక్ ఆర్మీ డ్రోన్లు ఎగిరాయి. అంటే ఇండియా టుడే టీవీ వీటిని లైవ్లో చూపించింది. డ్రోన్లు భయానికి జమ్మూ కాశ్మీర్ రాజధాని ఎక్స్ప్రెస్లో లైట్లను ఆపేశారు. శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో బ్లాక్అవుట్ ప్రకటించారు. ఇక మంగళవారం జమ్మూ, దాంతోపాటు అమృత్సర్, దాంతోపాటు చండీగఢ్, లేహ్, శ్రీనగర్, రాజ్కోట్కు వెళ్లాల్సిన విమానాలను రద్దు చేస్తున్నట్లు ఇండిగో ఎయిర్లైన్స్ కూడా ప్రకటించింది. ఇక్కడ చాలా క్లారిటీగా కూడా మీరు ఆలోచించండి. మోదీ, ఈ దేశానికి సంబంధించిన మోదీ, ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రసంగం గంటగాలే, మోదీ ప్రసంగం అయిపోయి గంట గడవలే, మేము ఎక్కడా తగ్గలే, మేము ఎవరికి భయపడతలేం అంటూ పాక్కు సంబంధించిన పిచ్చి కుక్కల డ్రోన్లు ఎగురుతూ ఉంటే ఈ దేశానికి సంబంధించిన ప్రధాని అర్ధాంతరంగా కూడా యుద్ధాన్ని ఎందుకు ఆపివేశారు అంటూ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు భయపట్టించిలా, మరి భయానికి సంబంధించి ఏం జరిగింది అని కూడా అడిగే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మోదీ ఫైర్ కాదు, సీజ్ ఫైర్. ఇక్కడ జరగాల్సిన విషయాన్ని కూడా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ప్రధాని మోదీ చెప్పింది ఒకటి, ప్రపంచం చూస్తున్నది మరొకటి. కేంద్రం వాస్తవాలన్నింటినీ కూడా కేంద్రం వాదిస్తున్నది ఒకటి, బయటికి కనిపిస్తున్నది మరొకటి. కాల్పుల విరమణ నిర్ణయం జాతిని ఎంత నిరాశపరిచిందో ఆయన చేసిన ప్రసంగం అంతకంటే ఎక్కువ నిరాశపరిచింది. ప్రత్యర్థి పాక్ని కాళ్ళబేరానికి రప్పించామని మోడీ చెప్పాడు, కానీ తామే గెలిచామని పాక్ ముందే ప్రకటించుకుంది. ఉగ్ర మూకలను తుదిముట్టించామని మోదీ చెప్పిండు, కానీ వాళ్ళు ఇప్పటికీ పాక్లో బహిరంగంగా తిరుగుతూనే ఉన్నారు. పాక్ కాళ్ళబేరానికి వచ్చిందని మోదీ చెప్పిండు, కానీ దాయాది ఇప్పటికీ తల ఎగరేస్తూనే ఉన్నది. టెర్రరిస్టులకు గడగడలాడించామని మోడీ చెప్పిండు, కానీ మసూద్ అజార్, హఫీజ్ సయ్యద్ ఇంకా సవాళ్లు విసురుతూనే ఉన్నారు. పహల్గామ్లో చెదిరిపోయిన సింధూరాలకు ప్రతీకారం తీర్చుకున్నామని మోదీ చెప్పిండు, కానీ నవజంటను కాల్చి చంపిన ముష్కర్లు ఇంకా చేతికి చిక్కనే లేదు. పాక్ సరిహద్దు మీరితే సహించేది లేదని మోదీ అన్నాడు, కానీ ఆయన ప్రసంగం ముగిసిన కొద్ది గంటలకే కాశ్మీర్లోని సాంబాలో పూర్తి స్థాయిలో మళ్ళీ పాక్ డ్రోన్లు ఎగురుతూ కనిపించాయి. పాక్తో చర్చలంటే పైనే అని మోదీ అన్నాడు, కానీ ఉగ్రవాదానికి మద్దతు ఆపుతున్నట్టుగా పాక్ ఇప్పటికీ ప్రకటించలేదు. ఆ దేశ ఆర్మీకి సంబంధించిన ఒరిజినల్ ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరై
జాతీయ జెండాలు కప్పిడి మరీ సెల్యూట్ చేసిన పరిస్థితి. ఇక పాకిస్తాన్లో జరిగిన 4 గత యుద్ధాలు భారత్ పై చేయని పాక్ ఓటమని ప్రపంచం కల్లారా చూసింది. కానీ ఇప్పుడు మాత్రం మోదీ చెప్తేనే వినాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. పాకిస్తాన్లో కోలుకోలేని దెబ్బతినడం వల్లే లొంగిపోయిందని మోడీ అంటున్న రాయబారం చేసిన ట్రంప్ నోట ఆ మాట ఎక్కడ కూడా వినిపించలేదు. ఆనాడు తనను బెదిరించిన అమెరికా అధ్యక్షుడు నిక్సన్ నోటితోనే ఇందిరాగాంధీ పూర్తి స్థాయిలో కూడా ఏమని చెప్పింది, ఆసియాలోనే భారత్ ప్రధాన యొక్క శక్తి అని అనిపించగలిగిందని చెప్పింది. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ను బెదిరించి కాల్పుల విరమణకు ఒప్పించామని, భారత్ పాక్ కామన్ సెన్స్ ఉందని బహిరంగంగానే ఒక గలాట కట్టిపడేసిన పరిస్థితి వచ్చింది నేడు. గతంలో కుదుర్చుకున్న ఏ ఒప్పందానికి కూడా పాకిస్తాన్ గౌరవించలేదు, ఉగ్రవాదానికి మద్దతు ఆపలేదు. అయినా ఎటువంటి షరతులు విధించకుండా కేవలం డిమాండ్లు పెట్టి పాక్ను కట్టడి చేస్తున్న కేంద్రం ప్రకటించింది. పాక్ కాల్పులకు కాలు దూవుతూనే ఉంది. అయినా కాల్పుల విరమణ ఎందుకు వచ్చింది? ప్రత్యర్థి కవిస్తూనే ఉన్నాడు. మరి మోదీ సర్కార్ కాడి ఎందుకు పారేసింది? ప్రశ్నలు అనేకం, కారణాలు గోప్యం. 2 రోజులైనా అంతా అస్పష్టం. ఏది ఇక్కడ పూర్తి స్థాయిలో శనివారం భారత కాల్పుల విరమణ ప్రకటించడానికి అరగంట ముందే ట్రంప్ తెర మీదకి వచ్చి భారత్ పాక్ల కాల్పుల విరమణను తానే ప్రకటించారు. సోమవారం ఆపరేషన్ సింధూర్పై ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రకటించడానికి 2 గంటల ముందే మన గురించి ట్రంప్ ప్రపంచాన్ని ఉద్దేశించి సందేశం ఇచ్చాడు. ఎట్లయిపోయింది భారత్ పరిస్థితి అనేది కూడా చర్చనీయాంశంగా మారుతుంది. రైట్, మొత్తానికి ఇన్ని ప్రశ్నలండి. ఇది నేను చెప్పిన ప్రశ్నలు కాదండి, యావత్ భారతదేశానికి సంబంధించి వచ్చిన ప్రశ్నలు. అసలు మనం గతంలో ఎట్లుండే అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పరిపాలించిన సమయంలో మన దేశం ఎట్లుండే?